రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45.60 అడుగులకు చేరింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు 10,12,804 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. కాగా భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. చర్ల తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల నుండి వచ్చే వరద గోదావరిలో కలుస్తోంది. అంతేకాకుండా భద్రాచలం దిగువన శబరి నది పోటెత్తుతోంది. దీంతో గోదావరి భారీగా పెరిగే అవకాశం ఉందని పరిసర మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం పౌరులందరికీ నా నమస్కారం. ఈరోజు 10 సెప్టెంబర్, ఇప్పుడు 10:30 టైం అవుతుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా గోదావరి భద్రాచలంలో లెవెల్ చూస్తే 45 ఫీట్ దాకా ఉంది. 43 ఫీట్ మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కాబట్టి ఆల్రెడీ అది దాటింది. సో అందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి, మీరు దయచేసి బయట వెళ్ళడం, పొలాల్లో వెళ్ళడం, వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు. సో తాలిపేరు నుంచి కూడా 1,00,000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది. ఇంకా మనకి సమాచారం ఏముందంటే ఇంద్రావతి మరియు శబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పటికే మన లెవెల్ 45 ఫీట్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతూ పోతుంది. రేపు కూడా ఆ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైనా లో ప్రెషర్ పాయింట్ ఒడిశా ఆంధ్ర వైపు పోతుందో దానివల్ల అక్కడ భారీ వర్షం ఎఫెక్ట్ మనకి రేపు కనపడుతుంది. సో అన్ని ఈ అంచనాలు చూస్తే మనకి లెవెల్ గోదావరిలో చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన గణపతి ఉత్సవం పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్. గాయత్రి, భద్రాచలం వద్ద గోదావరి నిన్న ఉదయం నుంచి కూడా అత్యంత వేగంగా పెరుగుతూ వస్తుంది. నిన్న ఉదయం 25 అడుగుల పైచిలుకున్న గోదావరి ప్రవాహం కాస్త తాజాగా ఇప్పుడు 46 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఉదయం 8 గంటల ప్రాంతంలో సిడిబిసి అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి అత్యంత వేగంగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా, ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా సంబంధించిన అధికారులు, భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. వాగులు, వంకలు, చెర్ల పక్కన పొంగి పొరలే ప్రాంతాలకు మాత్రం ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనీయకుండా కట్టుదిట్టం చేయాలని చెప్పారు. మరోపక్క కిన్నెరసానితో పాటు తాలిపేరు నుంచి కూడా 1,00,000 పైగా క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తుంది. దాంతో పాటుగా భద్రాచలం దిగువన శబరి భారీ స్థాయిలో పోటెత్తుతుంది. ఈ నెల 12వ తేదీ వరకు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉండటం, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండటం కారణంగా శబరి నదికి భారీగా పోటెత్తుంది. కింద దిగువన కోనవరం దగ్గర శబరి నది పోటెత్తడంతో బ్యాక్ వాటర్ కిందికి వెళ్లడం భద్రాచలం వద్ద కష్టమవుతుంది. కనుక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 48 అడుగులు పైచిలుకు దాటి ప్రవహించే అవకాశాలు, రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు మరికొద్ది సేపట్లో అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇప్పటికే భద్రాచలం పట్టణంలో వరద వచ్చే అవకాశాల నేపథ్యంలో ఇటు కోనవరం రోడ్డు, చెర్ల రోడ్డును కూడా పూర్తిగా అధికారులు మూసివేసిన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి. కలెక్టర్ మరోపక్క గణేష్ నిమజ్జనం సంబంధించి 5 రోజుల కార్యక్రమానికి కొన్ని జిల్లా కేంద్రంతో పాటు మనుగూరు, కొత్తగూడెం, భద్రాచలం పరిధిలోని, చెర్ల, వెంకటాపురం పరిధిలోని భద్రాచలం నదికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గోదావరికి ఎవరు కూడా తీసుకురావద్దు, వారందరూ కూడా అప్రమత్తం పాటించాలి. స్థానిక పోలీసు అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీ వాళ్ళంతా అలర్ట్ చేసి స్థానికంగా ఉన్న చెర్లలో వాటిని నిమజ్జనం చేయాలంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కలెక్టర్ వాయిస్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా భద్రాచలం వద్ద ఈ వర్షాకాల సీజన్ లో ఇప్పటికే 4వసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరోసారి ఈ రెండో ప్రమాద హెచ్చరిక కనుక మరి 2 గంటల్లో జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. 48 అడుగులు కనుక చేరుకుంటే మాత్రం భద్రాచలం పట్టణంలోకి కొంతమేర వరద ప్రవాహం వచ్చే అవకాశాలు ఉంది. గతంలో 48 అడుగులు వచ్చినప్పటికీ భద్రాచలం పట్టణంలోకి ఎప్పుడు వరద రాలేదు. కానీ కోనవరం వద్ద శబరి నది పోటెత్తడం, శబరి నది పోటెత్తడం, గోదావరి మొత్తం బ్యాక్ వాటర్ భద్రాచలం పట్టణంలోకి కోనవరం రోడ్ లో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.